ఒక టీంకేమో 17 సీజన్స్ నుంచి ఎదురు చూస్తున్న కల నిజమవుతుందా లేదా, ఆకాంక్ష తీరుతుందా లేదా, మళ్ళీ హార్ట్ బ్రేక్ ఎదురవుతుందా, వాళ్ళ మెయిన్ మ్యాన్ విరాట్ కోహ్లీ కోసం ఎలా అయినా సరే ఈ ట్రోఫీ గెలిపించాలి అన్నొక పట్టుదల. మిగతా టీం మొత్తం కూడా తన కోసమే ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది. దేర్ ఇస్ ఎ హైయర్ పర్పస్ ఫర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మరోపక్క ఈ స్క్వాడ్ కూడా, ఈ ఫ్రాంచైజీ కూడా 17 సీజన్స్ గా టైటిల్ దక్కించుకోలేకపోయారు. వీళ్ళకి బోల్డ్ మంది ప్లేయర్స్ మారారు, బోల్డ్ మంది క్యాప్టెన్స్ మారారు, బోల్డ్ మంది కోచెస్ మారారు. బట్ ఒకటి మారింది ఏంటంటే ఇప్పటిదాకా వాళ్ళకు కూడా టైటిల్ దక్కలేదు. మరి పంజాబ్ కింగ్స్ వాళ్ళ కల నెరవేర్చుకోగలుగుతారా? ఇలా ఈ మ్యాచ్ కోసం అంతా సిద్ధమైపోయింది. ఇట్స్ ద గ్రాండ్ ఫినాలే ఆఫ్ IPL 2025. 73 మ్యాచ్ల తర్వాత ఒకే ఒక్క మ్యాచ్ మిగిలింది. 2 teams are standing and it's the mighty Royal Challengers Bengaluru and మరోవైపు ఇట్స్ ది పంజాబ్ కింగ్స్. గెలుపు ఎవరిది పైచే అవ్వచ్చు, వ్యూహాలేంటి, ప్రతివ్యూహాలేంటి అన్ని మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇట్స్ ది ఎపిక్ ఫైనల్. క్రేజీ పాయింట్స్ ఈ ఫైనల్లో ఏంటి? ఫస్ట్ థింగ్, ఏ ఆర్డర్ లో లేదు, ర్యాండమ్ ఆర్డర్. జాష్ హేజల్వుడ్ 7 ఫైనల్స్ ఆడి తన కెరీర్ ఇప్పటిదాకా ఒక్క ఫైనల్ కూడా ఓడిపోయింది లేదు. శ్రేయస్ అయ్యర్ అండ్ రజత్ పటిదార్ వీళ్ళిద్దరే సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ఫైనల్స్ ఆడిన క్యాప్టెన్స్, వాళ్ళ టీమ్స్ లీడ్ చేసిన క్యాప్టెన్స్. ఆ బ్యాటిల్ మళ్ళీ వెనక్కి వస్తుంది. రజత్ పటిదార్ అవే గేమ్స్ లో బోల్డ్ రన్ స్కోర్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ అలానే శ్రేయస్ అయ్యర్ కూడా అవే గేమ్స్ లో బోల్డ్ రన్ స్కోర్ చేస్తాడు. ప్రత్యేకించి అహ్మదాబాద్ లో అవుట్ అయింది లేదు. ఫస్ట్ గేమ్ అగైన్స్ యూటీ 97 నాట్అవుట్, అగైన్ క్వాలిఫైర్ 2 లో 87 నాట్అవుట్. సో హీ ఈస్ గోయింగ్ టు బి క్రేజీలీ ఇంపార్టెంట్ ఈ మ్యాచ్ లో. విరాట్ కోహ్లీ గెలవాల్సిన అన్ని గెలిచేశాడు క్రికెట్ లో. ODI వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, టెస్ట్ లో నంబర్ 1 స్థానం ఉండి ఆ మేస్ కూడా సొంతం చేసుకున్నాడు కెప్టెన్. ఇదొక్కటే తనకి ఇప్పటిదాకా దక్కంది. దట్స్ ది IPL ట్రోఫీ. అది జరుగుతుందా? ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాన్ షారియా, నేహల్ వదేరా, శశాంక్ సింగ్ ఇలాగ అన్క్యాప్ ప్లేయర్స్ తో నిండిపోయింది పంజాబ్ కింగ్స్. వాళ్ళ టాప్ ఆర్డర్ లో చూస్తే 5 250 కంటే ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆన్ ది అదర్ హ్యాండ్ RCBకి 10 మంది ప్లేయర్స్ 50 కంటే ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి ఈ ఫినాలే కోసం. ఏం జరిగినా సరే ఒక కొత్త ఛాంపియన్ అయితే చూస్తాం, దాని ఎటువంటి సందేహం లేదు. ఎస్, ఒక టీంకి బోల్డ్ ఆనందం, మరో టీంకి దిగమింగుకోలేనంత బాధ. ఇట్స్ గోయింగ్ టు బి ఎ హార్ట్ బ్రేక్ ఫర్ వన్ ఆఫ్ ది సైడ్స్. వర్షం ఎక్కడ అంతరాయం కలిగించకూడదు, పూర్తి మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నాను. బై ద వే, వర్షం టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడే చెప్పేస్తా, ఒక రిజర్వ్ డే కూడా ఉంది. ఒకవేళ గనక మంగళవారం మొత్తం వర్షం పడి మ్యాచ్ అవ్వకపోతే దాన్ని బుధవారానికి కూడా పొడిగించవచ్చు. ఆ వెసులుబాటు కల్పించారు. రాకూడదు అలాంటి పరిస్థితిని కోరుకుందాం. బట్ ఎస్, వాన పడ్డా కూడా పెద్ద ఇష్యూ కాకూడదు. గుడ్ డ్రైనేజ్ సిస్టమ్. క్వాలిఫైర్ 2లో కూడా చూసాం, వర్షం పడితే ఆగిపోతే వెంటనే గ్రౌండ్ రెడీ అయిపోతుంది. సో దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. వాతావరణ శాఖ గాలి గన్నారావు గారు చెప్పింది ఏంటంటే కొంచెం వర్షం ఉందిట, బట్ మొన్న పడినంత కాదు. సో అదేమి అంతరాయం కలిగించకూడదు పెద్దగా అన్నది ప్రస్తుతానికి ఎక్స్పెక్టేషన్. ఇది అయిపోయింది. నౌ, ఇందాక అనుకున్నట్టుగా ఈ 2 టీమ్స్ మధ్యలో సిమిలారిటీస్ చాలా ఉన్నాయి. ద ఫస్ట్ మేజర్ సిమిలారిటీస్ 17 సీజన్స్ గా వీళ్ళకి టైటిల్ లేదు. బట్ ఇట్ డజంట్ స్టాప్ దేర్, బికాస్ ఇంకా చాలా వస్తున్నాయి. 3 ఫైనల్స్ RCB ఆడున్నారు, ఒక ఫైనల్ ఏమో పంజాబ్ కింగ్స్ ఆడేసింది. వాళ్ళకి ఈ సీజన్ లో కొత్త క్యాప్టెన్స్ వచ్చారు. ఫర్ RCB you've got రజత్ పటిదార్, ఇటు పక్కనేమో యూ హ్యావ్ శ్రేయస్ అయ్యర్ as a captain of పంజాబ్ కింగ్స్. సో వాళ్ళ దారులు చూస్తే గనక టాప్ 2లో ఫినిష్ అయ్యారు ఇద్దరు కూడా. క్వాలిఫైర్ 1లో RCB గెలిచి ఫైనల్కి వచ్చింది, క్వాలిఫైర్ 1 ఓడిపోయి క్వాలిఫైర్ 2 గెలిచి పంజాబ్ కింగ్స్ ఫైనల్స్కి వచ్చారు. సో అక్కడ వాళ్ళు కొంచెం డీటూర్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ దే బిన్ ఫ్యాంటాస్టిక్ త్రూ అవుట్ ద సీజన్. అన్ని టీమ్స్ ని కూడా ఓడించారు. అవే మ్యాచెస్ ఎక్కువ శాతం గెలిచారు. అవే మ్యాచెస్ లో వాళ్ళ క్యాప్టెన్స్ ఫామ్ కూడా గొప్పగా ఉంది. ఎస్, ప్లేయర్స్ అందరూ కూడా ఇది ఇంకొక మ్యాచ్ అని వాళ్ళకు వాళ్ళు భ్రమ పెట్టుకొని ఆడుతారు. బికాస్ యూ డోంట్ వాంట్ ది ప్రెషర్ టు బి ఓవర్ పవరింగ్. అలా అని చెప్పేసి ఇదేముంది అల్లాటప్ప మ్యాచ్ ప్రతిరోజు ఆడేది అని కూడా అనుకోవడానికి లేదు. బికాస్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ యువర్ బెస్ట్. ఇన్ఫాక్ట్ బెస్ట్ కంటే ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నౌ లెట్స్ జస్ట్ టాక్ అబౌట్ వాట్స్ ఎట్ స్టేక్ హియర్. RCBకి వాళ్ళ ఫ్యాన్స్ కి 17 సంవత్సరాలుగా ఈసాల కప్ నమ్దే అంటూనే ఉన్నారు. అండ్ ఈ సీజన్ లో ఎక్కువది వినిపించలేదు. బికాస్ ఐ థింక్ యాజ్ ఎ టీమ్, యాజ్ ఫ్యాన్స్ అందరూ డిసైడ్ చేసుకున్నారు ఆ వాక్యం వాడకూడదు అని, రైట్? సో అది ఎక్కువ అనలేదు. ఇన్ఫాక్ట్ AB de Villiers కూడా ఎక్కడో మాట్లాడుతున్నారు, విరాట్ టోల్డ్ మీ నాట్ టు సే దాట్ అని. కప్పు గెలిచేంత వరకు దాన్ని బహుశా వాడరేమో, గెలిచిన తర్వాత మేబీ ఒక పెద్ద బ్యానరే తీస్తారేమో, యు నెవర్ నో, ఈసాల కప్ నమ్దు అనుకుంటూ. బట్ వితౌట్ జింక్సింగ్ ఇట్, వాళ్ళకి ఎంతో డిసప్పాయింట్మెంట్స్ ఎన్నో సందర్భాల్లో ఎదురయ్యాయి. 2009లో డెక్కన్ చార్జర్స్ తో ఓడిపోయారు, 2016లో సన్ రైజ్ హైదరాబాద్ తో ఓడిపోయారు, 2011లో CSK తో ఓడిపోయారు. సో 3 సార్లు, తను 2 సార్లు గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయారు. వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుసు, ఎంత కష్టంగా ఉంటుందో తెలుసు. దాన్ని
అధిగమించే ప్రయత్నం ఈ సీజన్ జరుగుతోంది. వాళ్ళు ఒక అద్భుతమైన టీంని సమకూర్చుకున్నారు. దట్స్ ది బిగ్ అడ్వాంటేజ్ ఫర్ ఆర్సీబీ. 9 డిఫరెంట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ విన్నర్స్ ఉన్నారు ఈ సీజన్లో. 10 ప్లేయర్స్ 50 కంటే ఎక్కువ స్కోర్ చేస్తున్నారు. యూ గాట్ జాష్ హేజల్వుడ్ గాట్ 21 వికెట్స్. భువీ బాగా సపోర్ట్ చేస్తున్నాడు, యశ్దాల్ బాగా సపోర్ట్ చేస్తున్నాడు, కృణాల్ పాండ్యా తను వికెట్స్ తీసుకున్నాడు, సుయాష్ శర్మ కూడా వికెట్స్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ తన క్వాలిఫైర్ నెంబర్ 1లో తనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. సో ఇలా అందరూ కలిసికట్టుగా ఆడుతున్నారు కాబట్టే ఆర్సీబీ ఒక టీం పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కాబట్టే వాళ్ళు ఆడుతూ పాడుతూ ఎక్కువ క్యాల్కులేటర్ వాడే అవసరం లేకుండా క్వాలిఫైర్ 1కి రావడం, అది గెలవడం, ఫైనల్ దాకా చేరుకోవడం జరిగింది. సో దిస్ ఈస్ దేర్ బెస్ట్ షాట్ యెట్. ఈసారి గెలవకపోతే మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందా రాదా, యు నెవర్ నో. విరాట్ కోహ్లీ మళ్ళీ ఇలాంటి ఫామ్ చూపిస్తాడా? మేబీ హీ విల్. దిస్ అనదర్ స్మాల్ థింగ్ దట్స్ గోయింగ్ అరౌండ్. ఒకవేళ కనుక ఆర్సీబీ గెలిస్తే విరాట్ కోహ్లీ ఐపీఎల్ కూడా గుడ్ బై చెప్పేస్తాడేమో అని. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ దట్ విల్ బి మ్యాసివ్ న్యూస్. హోప్ఫుల్లీ ఇట్ డజంట్ హ్యాపెన్ బికాజ్ తను ఇక మనకి కనిపించేది ఈ టోర్నమెంట్లోనే ఎక్కువ శాతం. అప్పుడప్పుడే ఓడిఐస్ ఆడుతూ కనిపిస్తాడు ఇండియాకి. సో హీ షుడ్ ప్లే యాజ్ లాంగ్ యాజ్ హీ క్యాన్. బట్ ఆ డ్రైవ్ ఉందా? కప్పు గెలిస్తే ఆ డ్రైవ్ పోతుందా? తెలీదు. విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దాట్. స్ట్రాటజీ పరంగా ఆలోచిస్తే దే వుడ్ నాట్ మేక్ ఎనీ చేంజెస్ ఎక్సెప్ట్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ టిమ్ డేవిడ్ గనక ఫిట్ అయితే he will walk back into the side. లియామ్ లివింగ్స్టన్ స్థానంలో ఆడేస్తాడు. బట్ అదర్వైజ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే స్క్వాడ్ తో వెళ్ళిపోతారు ఆడడానికి. టిమ్ డేవిడ్ ఫిట్నెస్ మీద ఎటువంటి సమాచారం లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ కెప్టెన్ రజత్ పటిదార్ని అడిగినప్పుడు కూడా నాకు ఇంకా ఏమీ తెలియదు, డాక్టర్స్ చూస్తారు, సాయంత్రం కల్లా చెప్తారని చెప్పి ముందు రోజు ఫైనల్ కంటే ముందు రోజు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. సో విల్ హావ్ టు వెయిట్ ఆన్ ది ఈవ్ ఆఫ్ ద మ్యాచ్. టాస్ వేసినప్పుడు ఆ ప్లేయింగ్ లోన్స్ వచ్చినప్పుడు బహుశా తెలుస్తుందేమో. ఒకవేళ కనుక మొదట బ్యాటింగ్ చేస్తే మేబీ దిల్ టేక్ ఎ ఛాన్స్ విత్ హిమ్. హ్యామ్స్ట్రింగ్ ఇష్యూ ఉన్నా కూడా ఆఖరి 2-3 ఓవర్స్ లో మాత్రమే బ్యాటింగ్ చేయాలంటే తనని పంపించవచ్చు, తర్వాత ఇంపాక్ట్ సబ్ గా బయటకు తీసేయచ్చు. దట్స్ అ పాసిబిలిటీ బికాస్ దే కెన్ గెట్ అనదర్ ప్లేయర్ ఇన్ హిస్ ప్లేస్. అలాంటి ఒక స్ట్రాటజీ యూజ్ చేయొచ్చేమో. యూ కెన్ కైండ్ ఆఫ్ స్లైట్లీ యూజ్ ద రూల్స్ అడ్వాంటేజ్. దట్ మైట్ హ్యాపెన్. బట్ తను ఒక 70-80% ఫిట్ ఉన్నా కూడా ఆడేస్తాడేమో అని నాకు అనిపిస్తుంది. చేస్ చేస్తున్నప్పుడు మేబీ దే కాంట్ టేక్ దట్ ఛాన్స్ బికాస్ పరిగెత్తాల్సిన అవసరం వస్తే లాస్ట్ బాల్ 2 to win అక్కడ పరిగెత్తలేకపోతే ఇట్ బి అ ప్రాబ్లమ్. సో మొదట బ్యాటింగ్ చేస్తే హీ మైట్ ప్లే ఇస్ వాట్ ఐ థింక్. నౌ అదర్వైజ్ మిగతా సేమ్. They would want those explosive starts from Phil Salt and Virat Kohli. రజత్ పటిదార్ నుంచి మంచి నాక్ రావాలని కోరుకుంటారు. ఇప్పటిదాకా స్టార్టింగ్ లో వచ్చినట్టుగా ఆ బ్రేక్ తర్వాత దాని నుంచి పర్ఫార్మెన్స్ చూడట్లేదు. జితేష్ శర్మ హాస్ బీన్ ఇన్ గుడ్ ఫామ్. కృణాల్ పాండ్యా ఒక మ్యాచ్ గెలిపించాడు బ్యాట్ తోటి. సో అన్ని కలిసి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. రొమారియో షెపర్డ్ ఈ స్కోర్డ్ 15-14 balls against CSK. Everything set. On the other hand, పంజాబ్ కింగ్స్. నౌ ఈ టీం వీళ్ళు ఫైనల్స్ దాకా రావడం ఇట్స్ బీన్ ఎ గ్రేట్ జర్నీ బికాస్ వీళ్ళు ఏం చేశారంటే ఆప్షన్ కంటే ముందర ఇద్దరిని మాత్రమే రిటైన్ చేసుకున్నారు. వన్ వాజ్ శశాంక్ సింగ్, ది అదర్ వాజ్ ప్రభ్సిమ్రన్ సింగ్. మిగతా అందరిని రిలీజ్ చేశారు ఇంక్లూడింగ్ హర్షదీప్ సింగ్. మొత్తం స్క్వాడ్ మొత్తాన్ని కూడా ఆప్షన్ లో దగ్గరికి తెచ్చుకున్నారు. అక్కడి నుంచి ఒక కోచ్ ని తీసుకొచ్చారు. ఇన్ఫాక్ట్ కోచ్ ముందే వచ్చారు. దే హ్యాడ్ ఎ గ్రేట్ స్ట్రాటజీ, గ్రేట్ ప్లాన్. దే వెంట్ ఆల్ గన్స్ బ్లేజింగ్ ఫర్ శ్రేయస్ అయ్యర్. తనని తెచ్చుకోవడం, తన చుట్టూ ఒక టీమ్ ని తయారు చేసుకోవడం అండ్ దేవ్ డన్ రిమార్కబుల్లీ వెల్. అద్భుతంగా లీగ్ ఫేజ్ మొత్తం అంతా గెలుస్తూ వచ్చి ఒక బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నారు. అగ్రెసివ్ గా ఆడుతున్నారు. దే హ్యావ్ బ్యాటింగ్ టిల్ 9 and 10. అక్కడ దాకా బ్యాటింగ్ ఉంది కాబట్టి ధైర్యంగా అందరూ షాట్స్ ఆడుతున్నారు. ఎస్ అది బ్యాక్ ఫైర్ అయింది క్వాలిఫైర్ 1లో, బట్ దట్స్ ద సేమ్ థాట్ ప్రాసెస్ దట్ బ్రింగ్ ఇన్ టు ద ఫైనల్ ఆల్సో. బికాస్ అది కాకుండా ఇంకేమన్నా ఆడితే వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టే. అది చేయకూడదు పంజాబ్ కింగ్స్. దే షుడ్ బి అగ్రెసివ్, దే షుడ్ బి పాజిటివ్. ఎలా అయితే క్వాలిఫైర్ 2లో 200 కంటే ఎక్కువ చేస్ చేశారో అదే మైండ్ సెట్ తోటి మళ్ళీ బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఐ థింక్ పంజాబ్ కింగ్స్ అగైన్ ఇస్ ఆల్ గన్స్ బ్లేజింగ్. వాళ్ళ బౌలింగ్ దాంట్లో ఏమన్నా మార్పులు చేసుకోవాలంటే యుస్వేంద్ర చహల్ ఒకవేళ పూర్తిగా ఫిట్ గా లేకపోతే, బికాస్ అపరెంట్లీ మన క్వాలిఫైర్ 2 కూడా 100% ఫిట్నెస్ లేకుండా ఆడాడు. అప్పటికీ షేక్ హ్యాండ్ ఇస్తుంటే పోస్ట్ మ్యాచ్ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే వేస్తున్నాడు, రైట్ హ్యాండ్ ఇవ్వట్లేదు. ధైర్యం చేస్తాను మళ్ళీ ఆడితే హిస్ 4 overs will be very crucial because బౌండరీస్ కాస్త పెద్దవి and he's got a good record against the players in RCB. చహల్ కిట్స్ ఎ బిటర్ స్వీట్ ఫీలింగ్ బికాస్ ఆర్సీబీకి 8 seasons ఆడాడు. ఒక సీజన్ లో ఫైనల్ దాకా వెళ్ళాడు 2016లో. ఈ కుడెంట్ విన్ ఇట్. ఆర్ఆర్ తో కూడా ఒక ఫైనల్ ఆడాడు, అది గెలవలేకపోయాడు. ఇక్కడ అగెయిన్స్ట్ ఆర్సీబీ ఆడుతున్నాడు. ఇఫ్ హీ విన్స్ ఇట్ ఇట్ విల్ బి అ హ్యూజ్ మూమెంట్ ఫర్ హిమ్. కానీ ఆర్సీబీతో గెలుద్దాం అనుకున్న తను అగెయిన్స్ట్ ఆర్సీబీ గెలవాల్సిన పరిస్థితి. 2013లో విత్ ఎంఐ ఉన్నప్పుడు గెలిచారు, ఒకటే మ్యాచ్ ఎంతో ఆడున్నాడు దాంట్లో, బట్ దానికి తన కాంట్రిబ్యూషన్ ఎక్కువగా లేదు. సో హీ వుడ్ వాంట్ టు మేక్ ఇట్ కౌంట్ హియర్. బట్ ఇఫ్ ఇట్ కమ్స్ అగైన్స్ ఆర్సీబీ ఐ డోంట్ నో హౌ విల్ రియాక్ట్ టు దట్. ఒకవేళ యుజ్వేంద్ర చహల్ గనక ఫిట్ గా లేడు ఆర్ 80% ఫిట్ గా కూడా లేడు అని భావిస్తే తన స్థానంలో ది ఓన్లీ అదర్ ఆప్షన్ దే హ్యావ్ ఇస్ హర్ప్రీత్ బ్రార్. తను బాగానే పర్ఫార్మ్ చేస్తున్నాడు. ఈవెన్ అగేన్స్ట్ ఆర్సీబీస్ గాట్ గుడ్ రికార్డ్. సో తనని ఆడించే ఛాన్స్ ఉంటుంది. దట్ గోయింగ్ టు లెంథెన్ దర్ బ్యాటింగ్ ఈవెన్ మోర్. బట్ స్పిన్ రూపంలో ఒక ఫింగర్ స్పిన్నర్ మాత్రమే ఉంటాడు. చహల్ లేకపోవడం శ్రేయస్ అయ్యర్కి పెద్ద ప్రాబ్లం గా మారచ్చు బికాస్ ఇస్ గోయింగ్ టు కౌంట్ హెవీలీ ఆన్ హిమ్. రిస్ట్ స్పిన్నర్ ఉంటే ఆ వికెట్ టేకింగ్ ఆప్షన్ ఉంటుంది.
క్వాలిఫైర్ 2లో కూడా రన్స్ ఇచ్చినా కూడా సూర్యకుమార్ యాదవ్ వికెట్ తీసుకున్న తర్వాతే ఆ గేమ్ టర్న్ అయింది. కాబట్టి చహల్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్. ఆడలేకపోతే ఎవరు ఏం చేయలేరు. అది పంజాబ్ కింగ్స్ విషయం. ఇఫ్ యు లుక్ అట్ కీ మ్యాచ్అప్స్ ఈ మ్యాచ్ లో హూస్ గోయింగ్ టు బి ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్. ఇఫ్ యు టాక్ అబౌట్ ది హూగా ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్, నా ఉద్దేశంలో ఇట్స్ గాట్ టు బి అగైన్ విరాట్ కోహ్లీ. బికాస్ ఎట్ ద టాప్ తను గనక మళ్ళీ రన్ స్కోర్ చేస్తే, ఈ సీజన్ లో 8 సార్లు హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. ప్రతిదీ విన్నింగ్ కాజ్ లోనే వచ్చింది. మొదట బ్యాటింగ్ చేస్తే ఒక రకంగా ఆడుతున్నాడు, రెండోసారి చేజ్ చేస్తున్నప్పుడు బ్యాటింగ్ చేస్తే స్ట్రైక్ రేట్ పెంచి ఆడుతున్నాడు డిపెండింగ్ ఆన్ ద టార్గెట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అవన్నీ గమనిస్తే గనక హీఈస్ లాక్డ్ ఇన్, హీఈస్ కీడ్ ఇన్, అండ్ తను హీ వుడ్ వాంట్ టు మేక్ ఎ మార్క్ ఆన్ దిస్ ఫైనల్. ఇఫ్ దట్ డజంట్ హ్యాపెన్, నో ప్రాబ్లమ్ ఫర్ ఆర్సీబీ బికాస్ దేర్ ఆర్ అదర్ పీపుల్. ఫిల్ సాల్ట్ తన నుంచి మంచి కాంట్రిబ్యూషన్ రావచ్చు. రజత్ పటిదార్, హీ మైట్ వాంట్ టు పుట్ హిజ్ స్టాంప్ ఆన్ దిస్ ఫైనల్. అలాగే జితేష్ శర్మ కావచ్చు, ఆర్ ఎనీబడి ఎల్స్ ఫర్ దట్ మ్యాటర్. యాజ్ ఫార్ as బ్యాటింగ్ గోస్ ఫర్ మీ, Virat Kohli is going to be very important. Alage on the bowling front, the Hooga player to watch out for me is going to be hands down Josh Hazelwood. Tanu perform chesada god laga, వాళ్ళు గెలిచేస్తారు. 5 wicket haul తీసుకుంటే he might overtake Prasidh Krishna in the purple cap. జరగకపోవచ్చు, బట్ తన పర్ఫార్మెన్స్, తన తీసుకునే వికెట్స్, తను వేసే ఓవర్, స్పెషల్లీ అగైన్ శ్రేయస్ అయ్యర్, అది డిఫైన్ చేయొచ్చు ఈ మ్యాచ్ ఎటువైపు వెళ్తుందని. సో హేజల్వుడ్ విల్ బి వెరీ కీ ఫర్ ఆర్సీబీ. ఆన్ ది అదర్ హ్యాండ్ పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే, వాళ్ళ క్యాప్టెన్ ఆల్రెడీ రన్ స్కోర్ చేశాడు క్వాలిఫైర్ 2లో. తను చేసినా చేయకపోయినా కూడా ఐ వుడ్ అగైన్ కౌంట్ ఆన్ ది ఓపెనర్స్ బికాస్ వాళ్ళు ఒక టోన్ సెట్ చేస్తున్నారు. ప్రప్ సిమ్రన్ సింగ్ అండ్ ప్రియాన్ చారియా గనక వాళ్ళు రెగ్యులర్ గా సీజన్ మొత్తం ఆడినట్టుగా ఆడితే ఇన్ ద బ్యాటింగ్ డిపార్ట్మెంట్ దే గోన్ బి వెరీ కీ. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటర్ ఆ లైనప్ లో కుడ్ టర్న్ అవుట్ టు బి, యాక్చువల్లీ ఒకరిగా ఇద్దరు ఉన్నారు. వన్ ఇస్ జాష్ ఇంగ్లీష్ అట్ నంబర్ 3 ఆర్ నేహల్ వదిరా ద లెఫ్ట్ హ్యాండర్. బికాస్ వాళ్ళ లైనప్ లో లెఫ్ట్ హ్యాండర్స్ ఇంకెవరు లేరు, అండ్ ఆ లెఫ్ట్ హ్యాండరే వస్తే హీ కెన్ నెగేట్ ది గుగ్లీ బౌలర్ సుయాష్ శర్మ. సుయాష్ రైట్ హ్యాండర్స్ కి వేసినంత ఎఫెక్టివ్ గా లెఫ్ట్ హ్యాండర్స్ కి వేయట్లేదు. లాస్ట్ టైం ఆడినప్పుడు కూడా పంజాబ్ కింగ్స్ గెలిచినప్పుడు 12 balls లో 24 పరుగులు స్కోర్ చేశాడు అగేన్స్ట్ సుయాష్ శర్మ, నేహల్ వదిరా. సో he will be the Hooga player to watch out for along with Josh Inglis batting department లో. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే there needs to be somebody who has to step up. ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో ఎవరు ఎలా చేసినా చేయకపోయినా చహల్ ఆడితే he will be the player to watch out for. That's as far as the players goes. కీ బ్యాట్లు వస్తే మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. శ్రేయస్ అయ్యర్ టేకింగ్ ఆన్ జాష్ హేజల్వుడ్. క్వాలిఫైర్ 1లో హేజల్వుడ్ శ్రేయస్ అయ్యర్ ని అవుట్ చేశాడు. ఈవెంట్ ఫర్ ఎ ఓల్డ్ ఫ్యాషన్ హాయిక్, కుదరలేదు. టాప్ ఎడ్జ్ అండ్ కీపర్ క్యాచ్ పట్టేసుకున్నాడు. బట్ దిస్ ఇస్ అ బెటర్ వికెట్. పిచ్ ఏదైతే ఆడుతున్నారో ఇట్స్ రెడ్ సాయిల్ పిచ్ ట, సెంటర్ వికెట్ లో ఆడుతున్నారు. సో ఈక్విడిస్టెంట్ బౌండరీస్ ఉంటాయి ఆన్ బోత్ ద సైడ్. బౌన్స్ కాస్త ఎక్కువ ఉంటుంది, అది హేజల్వుడ్ కి అనుకూలంగా ఉండొచ్చు. హ్యావింగ్ సెడ్ దట్, శ్రేయస్ అయ్యర్ లైక్స్ టు ప్లే ఆన్ ద అప్. సిక్సెస్ స్కోర్ చేయడం ఎంత కంఫర్టబుల్ గా కన్విన్సింగ్ గా చేశాడో చూసావు. అదే కనుక మళ్ళీ చేస్తే ఆ బ్యాటిల్ ఇస్ మౌత్ వాటరింగ్ క్లాష్, అదొకటి. అండ్ అఫ్ కోర్స్ ఆన్ ది అదర్ సైడ్ you've got విరాట్ కోహ్లీ వర్సెస్ హర్షదీప్ సింగ్. హర్షదీప్ గత 2 మ్యాచ్లుగా ఫామ్ లో లేడు. తను ఫామ్ సంపాదించగలిగితే, ఇఫ్ హీ కెన్ గెట్ ఫిల్ సాల్ట్ ఆర్ విరాట్ కోహ్లీ ఎర్లీ ఇన్ ద పవర్ ప్లే, పంజాబ్ కింగ్స్ ఇస్ ఇన్ ద గేమ్. The other key battle is నేహల్ వదిరా versus సుయాష్ శర్మ. సుయాష్ శర్మ గుగ్లీస్ మాత్రమే వేస్తాడు, స్టంప్స్ అటాక్ చేస్తాడు. కానీ నేహల్ వదిరా లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి he could take on సుయాష్ శర్మ. సో ఆ బ్యాటిల్ ఎవరు గెలిస్తే వాళ్ళదే పై చేయిగా మారచ్చు, వాళ్ళ టీందే పై చేయిగా మారచ్చు. నంబర్ ఆఫ్ ఆల్రౌండర్స్ చూసుకున్నా కనిపిస్తారు. మీకు బ్యాటింగ్ చూస్తే పంజాబ్ కింగ్స్ నంబర్ 10 దాకా బ్యాటింగ్ ఉంది. మేబీ ఆర్సీబీకి నంబర్ 8 దగ్గర బ్యాటింగ్ బౌన్స్ ఆగిపోతుంది దాని తర్వాత. బట్ బౌలింగ్ ఆర్సీబీ స్లైట్లీ బెటర్ అనిపిస్తుంది, స్లైట్లీ మోర్ బ్యాలెన్స్డ్ కంపేర్డ్ టు పంజాబ్ కింగ్స్. సో నథింగ్ టు చూస్, with the best team win. ఒకళ్ళ కళ నిజం అవుతుంది, ఒకళ్ళ కళగా నిలిచిపోతుంది. Somebody is going to have heartbreak of their life, somebody is going to enjoy like never before. మీరు ఏ సైడ్ ఉంటారు, you can let me know in the comments. Like I said, నేనైతే ఒక హై క్వాలిటీ ఫైనల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 40 overs పాటు ఎక్స్ట్రీమ్ యాక్షన్ కావాలి. లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ దాకా వెళ్తే నథింగ్ బీట్స్ ద జాయ్. మే ద బెస్ట్ టీమ్ విన్. అండ్ ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత దాని సంబంధించిన రివ్యూలో మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పటిదాకా I think you should just enjoy it. Like the video, share it to your friends, and comment about which team are you favoring. ఎందుకు మీ ఉద్దేశంలో మీ హూగా ప్లే టు వాచ్ అవుట్ ఫర్ ఎవరో let me in the comments, and of course subscribe to Stump Tales because that will help us a lot. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. Adios amigos.